హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన 4th సిరీస్లో 3rd వీడియో వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో మనము డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పారాబోలా గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. మన ప్రీవియస్ వీడియోలో మనం ఏం చేసినాము, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా y² = 4axని ఎట్లా డిరైవ్ చేయాలో డీటెయిల్గా చూసినాం. ఓకేనా? సో ఈ వీడియోలో మనం డిఫరెంట్ ఫార్మ్స్. సో ఫస్ట్ ఫామ్ చూడండి. సో ఈ పారాబోలాను చూడంగానే మీకు ఒకటి గుర్తు వచ్చేసేయాలి. ఇదేంది చెప్పండి, మన ప్రీవియస్ వీడియోలోనే మనం డిస్కస్ చేసినాం. ఇట్ ఈస్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా y² = 4ax. మీకు ఇది క్లియర్గా అర్థమైతేనే రెస్ట్ ఆఫ్ ద 3 ఫార్మ్స్ ఆఫ్ పారాబోలాస్ మనకి అర్థమవుతాయి. సో ఇది మీకు అర్థం కావాలి. ఓకేనా? సో ఇందులో ఫస్ట్ మనం వర్టెక్స్ ఏందో చూద్దాం. ఓకే, వర్టెక్స్ వచ్చేసింది 0,0. సో ఎవరికైతే వర్టెక్స్ డెఫినేషన్ తెలీదో వాళ్ళ కోసం చెప్తున్నాం చూడండి. ఇట్ ఈస్ ఎ పాయింట్ ఎట్ విచ్ ద కర్వ్ స్టార్ట్స్ చేంజింగ్ ఇట్ డైరెక్షన్. సో ఏమంటున్నారు, ఈ పాయింట్ దగ్గర నుంచి కర్వ్ అనేది డైరెక్షన్ చేంజ్ చేయడం మొదలుపెట్టింది. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పారాబోలా ఒక డైరెక్షన్లో ఉంది, ఇక్కడ నుంచి పారాబోలా అనేది ఇంకో డైరెక్షన్లో ఉంది. సో దిస్ ఈజ్ ద పాయింట్ ఎట్ విచ్ ద కర్వ్ స్టార్ట్స్ చేంజింగ్ ఇట్ డైరెక్షన్. దాన్ని మనం ఏమంటాం, వర్టెక్స్ అంటాం. సో ఇక్కడ వర్టెక్స్ ఏంది, 0,0. నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ అంటే ఏంది, ఇట్ ఈజ్ ఏ ఫిక్స్డ్ స్ట్రెయిట్ లైన్. సో ఇక్కడ ఫిక్స్డ్ స్ట్రెయిట్ లైన్ ఏంది, ఇది. దీని యొక్క ఈక్వేషన్ ఏంది, x + a = 0. నెక్స్ట్ ఫోకస్ అంటే ఏంది, ఇట్ ఈస్ ఎ ఫిక్స్డ్ పాయింట్ ఇన్ పారాబోలా. సో ఫిక్స్డ్ పాయింట్ ఏది మనకి ఇక్కడ, ఎస్, a,0. ఓకేనా? సో వర్టెక్స్, డైరెక్ట్రిక్స్, ఫోకస్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాక్సిస్ ఆఫ్ పారాబోలా. మీకు యాక్సిస్ ఆఫ్ పారాబోలా గురించి అర్థమైందంటే ఇవన్నీ 2 minutesలో అయిపోతాయి. ఓకేనా? యాక్సిస్ అంటే ఏందో తెలుసుకుందాం ఫస్ట్. సింపుల్, ద లైన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్ట్రిక్స్. ద లైన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్ట్రిక్స్ అండ్ పాసెస్ త్రూ ద ఫోకస్. ఏమంటున్నాడు, ఒక లైన్ ఉందంట, ఆ లైన్ వచ్చేసి డైరెక్ట్రిక్స్కి పర్పెండిక్యులర్ ఉందంట అండ్ అదే లైన్ ఫోకస్ నుంచి పాస్ అవుతుందంట. దాన్నే మనం ఏమంటాము, యాక్సిస్ అని అంటాము. సో ఈ పర్టికులర్ పారాబోలాకి యాక్సిస్ ఏంది, x డాషే కదా, విచ్ ఈస్ నథింగ్ బట్ x యాక్సిసే కదా, రైట్. సో x యాక్సిస్ ఈజ్ ద యాక్సిస్ ఆఫ్ పారాబోలా y² = 4ax. బాగుంది. సరే, మళ్ళీ ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఏంది చెప్పండి. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్, ఇప్పుడు మనకి ఇక్కడ యాక్సిస్ ఏంది పారాబోలాకి, x యాక్సిసే కదా. మరి దీని యొక్క ఈక్వేషన్ ఏంది చెప్పండి. మీకు చిన్న లాజిక్ చెప్తే అర్థమైపోతుంది. ఓకే, ఇది కోఆర్డినేట్ యాక్సిస్ అనుకోండి, ఇవి x యాక్సిస్ మీద పాయింట్స్ అనుకోండి. ఓకే, ఇది 1 2 3 4. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ నేను ప్లాట్ చేయాలనుకుంటున్నాను. ఎంత ఉంటుంది, 1,0. ఈ పాయింట్ని ప్లాట్ చేయాలనుకుంటున్నాను 4,0. ఈ పాయింట్ని ప్లాట్ చేయాలనుకుంటున్నాను 3,0. మీరు గమనించినట్టయితే x యాక్సిస్ మీద ఉన్న ప్రతి పాయింట్లో నేను మీకు అర్థం కావడానికి ఒక 3 పాయింట్స్ తీసుకున్నా, 1,0, 3,0, 4,0. ఈ 3 పాయింట్స్లో కామన్ ఏం చెప్పండి, మనకి ఈ పాయింట్స్లో ఆర్డినేట్ అనేది 0 ఉందా లేదా. అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకుంటారు, x యాక్సిస్ మీద ఉన్న ఏ పాయింట్కైనా y అనేది 0 ఉంటుంది. సో సింపుల్గా నేను ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే y = 0 అనొచ్చు కదా. ఎందుకంటే x యాక్సిస్ మీద ఉన్న ఏ పాయింట్కైనా ఆర్డినేట్ 0 అంటే దాని అర్థం ఏంది, y యాక్సిస్ 0 అని అర్థం x యాక్సిస్ మీద. సో y = 0, దట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వేషన్ ఆఫ్ x యాక్సిస్. ఇప్పుడు నేను ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ అడిగింది అనుకోండి, y యాక్సిస్ మీద ఉన్న ఏ పాయింట్లో అయినా ఏం 0 ఉంటుంది, x 0 ఉంటుంది. అంటే y,0 అని ఉంటుంది. ఏ పాయింట్ అయినా సరే ఎట్లుంటుంది, ఎక్స్ట్రీమ్లీ 0,y. అంటే ఎనీ పాయింట్ ఆన్ x యాక్సిస్, ఎనీ పాయింట్ ఆన్ y యాక్సిస్ విల్ బి 0,y. సో అందులో x పాయింట్ 0 కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఏమవుతుంది, x = 0.
సో క్లియర్గా అర్థమైందా? రైట్. సో మనకి ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే ఏందో అర్థమైపోయింది, ఫోకస్, వర్టెక్స్, డైరెక్ట్రిక్స్ అన్నీ అర్థమైపోయినాయి. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫామ్. నెక్స్ట్ సెకండ్ ఫామ్ చాలా ఈజీగా అర్థమైపోతుంది చూడండి. సో ఈ ఫామ్లో మీరు చూసుకున్నట్టయితే ఫోకస్ ఎక్కడుంది? -a,0. సో ఫస్ట్ అది రాసేసుకుందాం. నెక్స్ట్ డైరెక్ట్రిక్స్ ఏంది? x - a = 0. ఓకే, వర్టెక్స్ కాదు. ఓకే, సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ. వర్టెక్స్ ఏంది? 0,0నే. ఓకే, ఆరిజిన్ దగ్గరనే ఉంది వర్టెక్స్. ఓకే, ఫోకస్ ఎంత? -a,0. సో కెన్ యూ టెల్ మీ ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఫర్ దిస్, ఏమంటారు, ఫర్ దిస్ స్టాండర్డ్ ఫామ్, సారీ ఫర్ దిస్ ఫామ్. ఏం చెప్పగలుగుతారా? ఈజీ. ఇది ఎట్లుందో సేమ్ ఇది కూడా అట్లనే ఉంటుంది. ఎందుకు చెప్పండి? యాక్సిస్ ఆఫ్ పారాబోలా ఏంది? ఈ పర్టికులర్ పారాబోలాకి ఎక్స్ యాక్సిస్, ఇక్కడ కూడా యాక్సిస్ ఏంది? ఎక్స్ యాక్సిసే ఉంది. సో డెఫినెట్గా పారాబోలా ఈక్వేషన్ అనేది సేమ్ ఉంటుంది, కానీ ఒక చిన్న చేంజ్ ఉంటుంది. అదేందో మీరు చెప్పాలి నాకు. సో నేను ఫస్ట్ సేమ్ ఉంటుంది అన్నాను కాబట్టి ఫస్ట్ ఇది రాసేస్తా, కానీ ఇంకొకటి యాడ్ అవుతుంది. ఏంది చెప్పండి? మైనస్. ఎందుకు చెప్పండి? ఇక్కడ ఫోకస్ అనేది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది, కానీ ఇక్కడ ఫోకస్ అనేది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. అందుకే మనకి జస్ట్ ఈ స్టాండర్డ్ ఫామ్కి మైనస్ పెడితే ఈ ఫార్మ్ ఆఫ్ పారాబోలా ఈక్వేషన్ వచ్చేస్తుంది మనకి. y² = -4ax. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓకేనా? ఇప్పుడు ఇది -a,0 అయిందనుకోండి. ఇప్పుడు డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది? దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఇప్పుడు ఇక్కడ a,0 ఉంది కాబట్టి ఇది -a,0. ఇప్పుడు ఇక్కడ x+a ఉంది కాబట్టి ఇక్కడ x - a. సింపుల్, ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటుంది. ఈక్వేషన్ కూడా ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చింది. సో క్లియర్గా అర్థమైందా? కానీ రెండిట్లో కామన్ ఏంది చెప్పండి? వర్టెక్స్. వర్టెక్స్ ఆఫ్ ద పారాబోలా 0,0నే. సో ఈ రెండు క్లియర్గా అర్థమైనా? రైట్. నెక్స్ట్ ఈ పారాబోలా కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. సో కన్ఫ్యూజన్ ఏం లేదు. ఫస్ట్ యాక్సిస్ చూడండి. పారాబోలాకి యాక్సిస్ డిసైడ్ చేయండి. ఇక్కడ యాక్సిస్ అంటే ఏంది? ద లైన్ విచ్ ఈస్ perpendicular to the directrix and passes through the focus. The line which is perpendicular to the directrix and passes through the focus. ఇప్పుడు ఇది వచ్చేసి ఏం యాక్సిస్ చెప్పండి? సో దిస్ ఈజ్ యాక్సిస్ ఆఫ్ పారాబోలా. ఇది ఏం యాక్సిస్? y డాష్. అంటే y యాక్సిస్ ఈజ్ ద యాక్సిస్ ఆఫ్ పారాబోలా. అంటే ఫోకస్ అనేది y యాక్సిస్ మీద ఉంటుంది, డైరెక్ట్రిక్స్ కూడా y యాక్సిస్ నుంచి పాస్ అవుతుంది. సో ఇప్పుడు దీనికి ఎట్లా పారాబోలా ఈక్వేషన్ అంటే సింపుల్. ఇప్పుడు యాక్సిస్ ఏముంది? y యాక్సిస్ కదా. ఫస్ట్ = పెట్టుకుంటున్నా, రైట్ హ్యాండ్ సైడ్ y రాస్తున్నా, సారీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ x. మీరు గమనించినట్టయితే ఈ పారాబోలాలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పవర్ ఏముంది? స్క్వేర్ పెడుతున్నా. రైట్ హ్యాండ్ సైడ్ కోఎఫిషియంట్ ఏముంది? 4a పెడుతున్నా. సింపుల్. ఓకే, దీని నుంచి మనం ఒక షార్ట్కట్ అన్లాక్ చేయొచ్చు. అదేంది? యాక్సిస్ ఏదైతుందో, సపోజ్ ఇక్కడ యాక్సిస్ ఏముంది చెప్పండి? ఎక్స్ యాక్సిస్ కదా, మనకు అది రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేస్తుంది. ఓకే, యాక్సిస్ కాంది ఏది ఉంటుందో y యాక్సిస్, ఇప్పుడు యాక్సిస్ కదా పారాబోలాకి, దట్ విల్ బికమ్ y². ఇక్కడ చూడండి, ఇప్పుడు యాక్సిస్ ఏంది మనకి? y యాక్సిస్, అందుకే రైట్ హ్యాండ్ సైడ్ వచ్చింది. యాక్సిస్ కాంది ఏంది? x, సో x² ఇటు సైడ్ వచ్చేస్తుంది. సింపుల్ షార్ట్కట్, అర్థమైందా? x² = 4ay. సో ఇక్కడ ఫోకస్ వచ్చేసి ఏంది? a,0. డైరెక్ట్రిక్స్ వచ్చేసి ఏంది? y + a = 0. వర్టెక్స్ వచ్చేసి ఏంది? 0,0. సో క్లియర్గా అర్థమైందా? x² = 4ay. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఈ పారాబోలాని చూడండి. ఈ పారాబోలాకి డిఫరెన్స్ ఏం చెప్పండి? ఎగ్జాక్ట్ దీనికి ఆపోజిటే ఈ పారాబోలా, దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఇప్పుడు దీనికి ఇది ఎట్లా ఎగ్జాక్ట్ ఆపోజిటో దీనికి ఇది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. అంటే ఏమవుతుంది చెప్పండి? సేమ్ ఇక్కడ పారాబోలా ఈక్వేషన్ ఏది ఉందో అదే రాసుకోవాలి, కానీ ఒక చిన్న డిఫరెన్స్ ఏంది? మైనస్ పెట్టుకోవాలి. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ వస్తుంది. సో వర్టెక్స్ ఏముంటుంది? 0,0నే.
డైరెక్ట్రిక్స్ ఏముంటుంది, ఇక్కడ డైరెక్ట్రిక్స్ ఏముంది వై ప్లస్ ఏ, దానికి ఆపోజిట్ వై మైనస్ ఏ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఫోకస్ ఏముంది 0, ఏ, దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ 0, మైనస్ ఏ. సో x² ఈక్వల్స్ టు -4ay. సో క్లియర్గా అర్థమైందా? సో ఇవన్నీ ఓకే. మీకు ఒక ఈజీ షార్ట్ కట్ చెప్తా. దీంతో మీరు ఈక్వేషన్ ఇప్పుడు y² ఈక్వల్స్ టు -8x అని ఉంది. ఈజీగా మీరు పారాబోలా డ్రా చేయొచ్చు ఈ పర్టికులర్ ఈక్వేషన్కి. ఎట్లానో డిసైడ్ చేద్దాం. చూడండి, నేను మీకు చెప్పిన షార్ట్ కట్ ఏంది, రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది x, దట్ విల్ బికమ్ ద యాక్సిస్ ఆఫ్ ద పారాబోలా. సో మనం యాక్సిస్ డిసైడ్ చేసినాం అంటే ఏంది, పారాబోలా అనేది పారాబోలా యొక్క ఫోకస్ కానీ డైరెక్ట్రిక్స్ కానీ దేనికి పర్పెండిక్యులర్ ఉంటుంది, ఎక్స్ యాక్సిస్కి. ఓకే, ఇక్కడ గీద్దాం, మీకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి. ఓకే, ఇక్కడ గీద్దాం. సో రైట్ హ్యాండ్ సైడ్లో ఎక్స్ ఉంది కదా, దట్ ఈస్ నథింగ్ బట్ దట్ విల్ బికమ్ ద యాక్సిస్ ఆఫ్ పారాబోలా. సో ఫస్ట్ కోఆర్డినేట్ యాక్సిస్ గీసుకుందాం. సో ఎక్స్ యాక్సిస్ ఇస్ యాక్సిస్ ఆఫ్ ద పారాబోలా. మనం గమనించినట్టయితే యాక్సిస్ అనేది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది, ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. సో ఫస్ట్ ఫోకస్ పెట్టేసుకుందాం a,0, రైట్. అండ్ మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క పారాబోలాలో వర్టెక్స్ అనేది కామన్, ఎంత 0,0. సో 0,0 వర్టెక్స్. సో సింపుల్గా ఏం చేయాలి, ఇప్పుడు నేను పారాబోలా డ్రా చేయాలి. కథం అయిపోయింది. తప్పు. ఎందుకు తప్పు చెప్పండి, ఇక్కడ ఏముంది, మనకి మైనస్ ఉంది. మైనస్ వచ్చిందంటే ఏంది, సింపుల్గా ఏం చేయాలి చెప్పండి, ఇట్ సైడ్ గీసేసుకోవాలి. మైనస్ వచ్చిందంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, దిస్ ఈజ్ ద పారాబోలా. సో ఏ వాల్యూ ఏందని మీకు డౌట్ వస్తుంది. సింపుల్, దీన్ని కంపేర్ చేయండి. y² ఈక్వల్స్ టు -4ax. 4a ప్లస్లో ఏముంది 8 కదా, 4a ఈజ్ ఈక్వల్స్ టు 8, a ఈజ్ ఈక్వల్స్ టు 8/4, 4 1 4 4 2 అంటే ఫోకస్ పాయింట్ వచ్చేసి -2,0. డైరెక్ట్రిక్స్ ఏంది చెప్పండి, x ప్లస్ a కదా. సో x ప్లస్ a వాల్యూ ఎంత 2, x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇట్లా మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x² ఈజ్ ఈక్వల్స్ టు -9y అని ఉంది. చెప్పండి నాకు. సింపుల్, ఫస్ట్ యాక్సిస్ డిసైడ్ చేయాలి. రైట్ హ్యాండ్ సైడ్లో ఏముంది y, దట్ ఈస్ ద యాక్సిస్ ఆఫ్ పారాబోలా. సో y యాక్సిస్ ఈస్ ద యాక్సిస్ ఆఫ్ పారాబోలా. అంటే దాని అర్థం ఏంది, ఫోకస్ అనేది y యాక్సిస్ మీద ఉంటుంది అండ్ డైరెక్ట్రిక్స్ అనేది y యాక్సిస్కి పర్పెండిక్యులర్ ఉంటుంది, రైట్. ఇది ఫోకస్. కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్గా మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఏం సింబల్ ఉందా, నెగిటివ్ సింబల్ ఉందంటే ఏంది, ఫోకస్ ఏంది నెగిటివ్ y యాక్సిస్ మీద ఉన్నట్టు, అంటే ఈడుంది. పారాబోలా మనకి ఇట్లా వచ్చేస్తుంది. అట్లా మీరు జస్ట్ యాక్సిస్ని చూసి ఇది ఉందా, ఈ ప్లస్ మైనస్ని చూసి మీరు డిసైడ్ చేసేయచ్చు పారాబోలాని ఎట్లా డ్రా చేయాలో. సో క్లియర్ అర్థమైందా, ఓకేనా. సో ఇందాక మనము డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పారాబోలా గురించి చూసినాం కదా. ఇప్పుడు కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చిన పారాబోలావి, దానికి మనం పారాబోలా ఏమంటారు డ్రా చేయాలి, ఏ ఫామో ఐడెంటిఫై చేసి. సో చూడండి, నేను మీకు ఈజీగా ఎట్లా ఐడెంటిఫై చేయాలని చెప్పిన, రైట్ హ్యాండ్ సైడ్లో మనకి ఏముంది, ఎక్స్ ఉంది. దట్ మీన్స్ ద యాక్సిస్ ఆఫ్ ద పారాబోలా ఈస్ ఎక్స్ యాక్సిస్. సో సింపుల్గా మనం ఏం చేయాలి, ఫస్ట్ యాక్సిస్ ఆఫ్ ద పారాబోలాని ఎక్స్ యాక్సిస్ ఫిక్స్ చేసేసేయాలి, ఓకేనా. ఎస్, యాక్సిస్ ఆఫ్ ద పారాబోలా ఈస్ ఎక్స్ యాక్సిస్. సో యాక్సిస్ అంటే ఏంది, ఇట్ ఈస్ అ లైన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్ట్రిక్స్. అంటే ఏంది, యాక్సిస్కి డైరెక్ట్రిక్స్ పర్పెండిక్యులర్ ఉంటుంది, రైట్. అండ్ ఇట్ పాసెస్ త్రూ ఫోకస్, అంటే ఫోకస్ నుంచి పాస్ అవ్వాలి, ఓకే. ఇది వచ్చేసి పారాబోలా. సో మనము సింబల్ చెక్ చేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు మీకు కావాలని మీకు తెలవాలని చెప్పి నేను సింబల్ గురించి మాట్లాడలేదు. ఇక్కడ ఏముంది, మైనస్ ఉంది. మైనస్ ఉందంటే దాని అర్థం ఏంది, మనము ఫోకస్ అనేది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోవాలని అర్థం, ఓకేనా. అండ్ డైరెక్ట్రిక్స్ అనేది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ నుంచి పాస్ అవుతుందని అర్థం, ఓకేనా. ఇది మీరు గమనించాలి, ఇదే వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు పాయింట్ ఏమవుతుంది, ఎస్ పాయింట్ -a,0. డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ a ఈజ్ ఈక్వల్స్ టు 0, ఓకే, -a, సరే. పారాబోలా ఎట్లుంటుంది చెప్పండి, దిస్ ఈజ్ ద పారాబోలా, రైట్. వర్టెక్స్ ఏంది, ప్రతి ఒక్క ఫామ్కి వర్టెక్స్ 0,0నే.
అయితే ఇక్కడ 4a లేదు, -16 ఉంది. అట్లాంటప్పుడు దీని వర్టిసెస్ ఏమైతే -a,0 కాదు. మనం ఏం కనుక్కోవాలి? ఏ కనుక్కోవాలి. సో నేను ఏం చేస్తున్నా, y² = -16x, y² = 4x -4x తోటి కంపేర్ చేస్తున్నా. 4a ప్లస్లో ఏముంది 16, 4a = 16, a = 16/4 విచ్ ఈస్ నథింగ్ బట్ 4. సో ఏ వాల్యూ 4 కాబట్టి ఏ ప్లేస్లో 4 పెడితే -4, 0, ఇక్కడ 4 పెడితే x - 4 = 0. సో ఇట్లా మనం పారాబోలా డ్రా చేసుకుంటాం. నెక్స్ట్ x² = 16y. ఫస్ట్ మీరు ఏం అబ్జర్వ్ చేయాలి, రైట్ హ్యాండ్ సైడ్లో ఏం వేరియబుల్ ఉంది? y. సో దట్ ఈస్ నథింగ్ బట్ యాక్సిస్ ఆఫ్ ద పారాబోలా. సో అది వచ్చేసి మనకి యాక్సిస్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏం చెక్ చేయాలి మీరు? సైన్. సో ఈ y యొక్క కోఎఫిషియంట్ ఉందా, లేకపోతే ఈ టర్మ్కి సింబల్ ఏముంది? ప్లస్ఆ మైనసా? ప్లస్. అంటే దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలి? y యాక్సిస్ మీద ఉంది, ఫోకస్ కూడా పాజిటివ్ y యాక్సిస్ మీద ఉందని అర్థం. అండ్ డైరెక్ట్రిక్స్ వచ్చేసి నెగిటివ్ y యాక్సిస్ మీద ఉంది అని అర్థం. ఓకే, ఇప్పుడు పారాబోలా ఎట్లా గీస్తాము? ఇట్లా. సరే, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎస్ పాయింట్ ఏంది? a, 0, a కదా, మళ్ళీ ఏ వాల్యూ కనుక్కోవాలి కదా. సింపుల్, x² = 16y, x² = 4ay. దాంతో కంపేర్ చేసుకోండి. 4a = 16, a = 16/4, 4 1s are 4 4s are. సో a = 4 అంటే 0, 4. అండ్ వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ దిస్ డైరెక్ట్రిక్స్? x + a = 0. సో x + 4 = 0. సో ఇట్లా మీరు ఒక్క స్టాండర్డ్ ఫామ్ గుర్తుపెట్టుకున్నారంటే అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు y² = 8x చెప్పండి నాకు. సింపుల్, ఇక్కడ x ఉంది కాబట్టి x యాక్సిస్ ఈజ్ ద యాక్సిస్ ఆఫ్ పారాబోలా. నెక్స్ట్ సైన్ చెక్ చేయండి. సైన్ ఈజ్ పాజిటివ్ కాబట్టి ఫోకస్ లైస్ ఆన్ ద పాజిటివ్ x యాక్సిస్, డైరెక్ట్రిక్ లైస్ ఆన్ ద నెగిటివ్ x యాక్సిస్. పాయింట్ ఏంది? 8x అంటే 4a = 8, a = 8/4, 4 1s are 4 2s are. సో 2, 0. ఇది వచ్చేసి x - a కాబట్టి x - 2 x + 2 = 0. సో పారాబోలా ఎట్లుంటుంది చెప్పండి? వెర్టెక్స్ ఏంది చెప్పిన అన్ని పారాబోలాస్కి వెర్టెక్స్ 0, 0. సింపుల్. ఇది కూడా ఏంది? y. సో y యాక్సిస్ ఇస్ ద యాక్సిస్ ఆఫ్ పారాబోలా, బట్ యూ హ్యావ్ టు చెక్ ద సైన్. సో ఈ టర్మ్ యొక్క సైన్ ఏంది? నెగిటివ్. అంటే పారాబోలా మీరు ఇట్లా కూడా అనుకోవచ్చు, పారాబోలా నెగిటివ్ y యాక్సిస్ సైడ్ ఉందని అనుకోవచ్చు. ఓకే, నెగిటివ్ y యాక్సిస్. ఫోకస్ అనేది నెగిటివ్ y యాక్సిస్ మీద ఉంటుంది, 0, -a. ఇది వచ్చేసి పాజిటివ్ y యాక్సిస్ మీద ఉంటుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ y - a. డన్. ఏ వాల్యూ కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాం? 4a = 8, a = 8/4, 4 1s are 4 2s are, a = 2. సో y - 2 = 0, 0, -2. సో ఈ విధంగా మీరు ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు పారాబోలాని డ్రా చేసుకోవడం, అందులో ఉన్న ఫోకస్ని, వర్టెక్స్ని, డైరెక్ట్రిక్స్ని కనుక్కోవడం చాలా 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 ఈజీ. దాంతోపాటు మీరు వేరేవి కూడా కనుక్కోవచ్చు, లైక్ ఫోకల్ డిస్టెన్స్ ఫార్ములా అయింది x + a, x1 + a. సో మనకి ఏదైనా పాయింట్ ఇస్తాడు x1 + a. లాటస్ రెక్టమ్ ఫార్ములా అయింది 4a. సో ప్రతి ఒక్కటి కనుక్కోవచ్చు మీరు. ఓకేనా? జస్ట్ మీకు ఈక్వేషన్ ఎట్లా ఫామ్ చేయాలి, ఇచ్చిన ఈక్వేషన్కి పారాబోలా ఎట్లా డ్రా చేయాలో తెలియాలి. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియో ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం.